రేవంత్ అసమర్థ ముఖ్యమంత్రి అని హరీష్ రావు అన్నారు. ఏడాది కాలంగా ప్రజాపాలన, గ్రామ సభలు అంటూ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడమే తప్ప సంక్షేమ పథకాల అమలు లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేత కాదని అన్ని వర్గాల ప్రజలకు అర్థమైందన్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని, మళ్లీ మంచి రోజులు వస్తాయని భరోసానిచ్చారు. ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమున్నది? దరఖాస్తులే దరఖాస్తులు. ఆనాడేమో మొట్టమొదలు ఫస్ట్ ప్రజాపాలన దరఖాస్తులను పెట్టించింది ఏడాది కింద. అదైపోయిన తర్వాత కులగణన పేరు మీద సర్వే పేరు మీద దరఖాస్తులు పెట్టించాడు. అదైపోయాక మొన్న గ్రామ సభలలో దరఖాస్తులు పెట్టించాడు. అప్లై నో రిప్లై అన్నట్టు అయిపోయింది. దరఖాస్తులు తప్ప స్కీమ్లు వచ్చింది అయితే రేవంత్ రెడ్డి పాలనలో కాగితాల మీద కాగితాలు పెట్టింది. ఏ ఒక్క పథకం కూడా ఇయాల్సి వరకు ప్రజలు ఎక్కడ దాటున్నాం. ఏ దరఖాస్తులు లేకుండా కేసీఆర్ లేలేదా? 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. ఏదైనా దరఖాస్తు పెట్టాను మనం? ఎవరైనా రైతు బంధు కోసం దరఖాస్తు పెట్టిరా? పని చేతగాక ఇచ్చిన హామీ అమలు చేయలేక ఎంతసేపు కేసీఆర్ పెట్టే కేసీఆర్ పేరు తీయకుండా ఒక్క ఉపన్యాసం ఇచ్చిన వాళ్ళు ఎవరికైతే నీకు నిద్ర కళ కూడా కేసీఆర్ అయిపోతుంది. నువ్వు అమెరికమైన కేసీఆర్ అయిపోతుంది. నువ్వేదో దావోస్పోగా కేసీఆర్ అయిపోతున్నట్టు నిద్రలో చూసుకున్నట్టు కేసీఆర్ యొక్క పని అని సాధ్యగా ఎంతసేపు ప్రతిపక్షాన్ని తిట్టడం కేసీఆర్ గారిని తిట్టడం అంటే నీ పరిపాలన చేత కాకపోవడానికి ఇది ఒక పరాకాష్ట తప్ప ఇంకోటి కాదు. నువ్వు ఒక అసమర్థ ముఖ్యమంత్రి. పాలన నీకు చేత కావడం లేదు. ప్రజలు ఇబ్బంది పెట్టుకున్న తప్ప ఎక్కడ కూడా ఒక పథకం అమలు చేసిన పరిస్థితి లేదు. గ్యారంటీ ఎన్ని గడువులు పెట్టిందే? 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తాను దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పినా లేదా? మొన్ననేమో ఈ రాష్ట్రంలోని 3 కోట్ల దేవుళ్ల మీద ఒట్టు పెట్టి దేవుళ్లను మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ రాజ్యాంగ దినోత్సవం 26 జనవరి అత్యంత పవిత్రమైనటువంటి దినం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈ రేవంత్ రెడ్డి అవమానపరిచింది. ఇవాళ ఏమన్నాడు? 26 జనవరి నాడు అందరికీ ఇల్లు ఇస్తా, అందరికీ నేను రైతు బంధు ఇస్తా, అందరికీ రేషన్ కార్డు ఇస్తా, అందరికీ వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తారు. ఇవాళ ఏం చేశారు? అందరికీ కాదు, కొందరికే అంటుండ్రు. మండలానికి ఒక ఊరే అంటుండ్రు. ఇక మున్సిపాలిటీ అయితే మొత్తానికి ఎవరికి గదివేకు సున్నా, సిద్దిపేటకు సున్నా, హైదరాబాద్ సున్నా, ఈ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు సున్నా. అంటే మధ్య పెట్టడం తప్ప నీకేం చేత కాదు. ఇది చేతల ప్రభుత్వం కాదు, ఇది షరతుల ప్రభుత్వం. నాడు 2,750 కోట్ల చెక్ ఇస్తున్నాని మహబూబ్ నగర్ లో రైతు సభలో డబ్బు చెక్ ఇచ్చినావు. ఇయాల్టి వరకు ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ముఖ్యమంత్రి డబ్బు చెక్ ఇస్తారా? ముఖ్యమంత్రి డూప్లికేట్ చెక్ ఇస్తారా? ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కు పాస్ కాకపోతే ముఖ్యమంత్రి గారు ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదు అని చెప్పి నేను ఈరోజు చేస్తాను. మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి గారు మీ దేవుడు కురుమూర్తి దేవుడు చాలా పవర్ఫుల్. పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు అంటే అందరికీ నమ్మకం. నీ కొడంగల్ పక్కనే ఉంటది. పోదా మా కురుమూర్తి దేవుడి దగ్గరికి. నువ్వురా తడిబట్టలతో, నేను తడిబట్టలతో వస్తా. తడిబట్టలతో ఇద్దరు కురుమూర్తి గురికి ఎవరు నిర్లక్ష్యం చేసి 2 దశాబ్దాల పాటు నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ, నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కదా పాలమూరు ప్రాజెక్టులకు మోసం చేసింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక వారి ఆదేశంతో నీళ్ల మంత్రిగా మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి పూట ప్రాజెక్టుల దగ్గరే పట్టుకొని రాత్రి రోజులు పనిచేయించి 4,000 కోట్లు ఖర్చు పెట్టి 6,50,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు బారించింది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఈ రోజు పరిస్థితి. మనం మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు అందరికీ అర్థమైంది. కేసీఆర్ ఉండగా దవాఖాన ఎట్లుండే, గట్లే దవాఖాన ఇవాళ ఎట్లున్నదో అర్థమైంది కదా. కేసీఆర్ కిట్ మాయం, న్యూట్రిషన్ కిట్ మాయం,
బంధు గొర్రెల పథకం బంధు అన్ని బంధు కొత్తగా వచ్చేది తక్కువ బంధు పెట్టేది ఎక్కువ. సో ఏది ఏమైనా మీరందరూ ధైర్యంగా ఉండండి. వాళ్ళు పోలీసులు నమ్ముకున్నారు